ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ లో చేరేందుకు మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రెడీ అవుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలతో ఐకే రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ మంతనాలు జరిపినట్లు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల నుండి పార్టీపై మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ అసంతృప్తితో ఉన్నారు. వారి అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నేతలు ముహూర్తం ఖరారు చేసుకుంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ లో చేరేందుకు మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రెడీ అవుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలతో ఐకే రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ మంతనాలు జరిపినట్లు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల నుండి పార్టీపై మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ అసంతృప్తితో ఉన్నారు. వారి అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నేతలు ముహూర్తం ఖరారు చేసుకుంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ లో చేరేందుకు మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రెడీ అవుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలతో ఐకే రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ మంతనాలు జరిపినట్లు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల నుండి పార్టీపై మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ అసంతృప్తితో ఉన్నారు. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. అరుణ్ కుమార్, చెప్పండి. సంజన, ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ముఖ్యంగా కూడా ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్తో పాటు అదేవిధంగా కూడా మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కూడా రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కూడా తన అనుచరులతో కూడా సమావేశాలు ఏర్పాటు చేసి కూడా పార్టీ మారడం కోసం కూడా ఒక నిర్ణయం తీసుకోవడంతో పాటు మంచి ముహూర్తం కోసం కూడా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఇంద్రకరణ్ రెడ్డితో పాటు ఇటు పురాణం సతీష్ కూడా కాంగ్రెస్ పెద్దలతో కూడా టచ్ లో ఉండి కూడా ఇప్పటికే వారితో మంత్రాలు జరిపినట్టు సమాచారం. ముఖ్యంగా కూడా ఈ కలయిక ఏదైతే ఈ చేరికలకు సంబంధించి కూడా నిర్మల్ జిల్లాకు సంబంధించి ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ కార్యక్రమం మొత్తం ఈ తతంగం అంతా చూస్తా ఉన్నాడు. ముఖ్యంగా కూడా ఇప్పటికే 2 సార్లు ఇటు ఐకే రెడ్డిని కావచ్చు, పురాణం సతీష్ కలిసి కూడా మంత్రాలు జరిపింది. దాంతో పాటు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కూడా ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి కూడా రహస్య మంత్రాలు చేసింది. ముఖ్యంగా కూడా ఖచ్చితంగా పార్టీ మారడానికి కూడా దాదాపు ఈ 2-3 రోజులలో ముహూర్తం ఖరారు చేస్తున్నటువంటి అవకాశం ఉన్నట్టు కూడా ఏదైతే మాజీ మంత్రి ఐకే రెడ్డి కావచ్చు, అదేవిధంగా పురాణం సతీష్ సన్నిధులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితిగా ఏదైతే గత అసెంబ్లీ ఎన్నికల నుండి కూడా మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కూడా కొంచెం పార్టీపై కూడా అసంతృప్తితో ఉన్నాడు. ఎందుకంటే గతంలో మరోసారి ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తారని చెప్పి ఆశ చూపి కూడా తమకు మొండి చేసి చూపించడానికి కారణం ఒకటైతే, మరో కారణం ఏదైతే అక్కడ టీఆర్ఎస్ మంచిర్యాల జిల్లాకు సంబంధించిన టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొనసాగినటువంటి బాల్క సుమన్, అదేవిధంగా కూడా పురాణం సతీష్ కూడా కొంత వర్గ విభేదాలు ఈ నేపథ్యంలోనే కొంత పురాణం సతీష్ ను దూరం పెట్టినట్టు కూడా సన్నిధులు చెప్తా ఉన్నారు. ఇక తమకు తప్పనిసరి కూడా కంపల్సరీ మనం బీఆర్ఎస్ పార్టీని వీడాలనేటువంటి నిర్ణయం వచ్చినట్టు కూడా పురాణం సతీష్ సన్నిధులు చెప్తా. అదేవిధంగా కూడా ఐకే రెడ్డికి సంబంధించి కూడా ఐకే రెడ్డి కూడా ఖచ్చితంగా కూడా పార్టీ మారడానికి మొత్తం రంగం సిద్ధం చేసుకున్నారు. కానీ నిర్మల్ జిల్లాకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఐకే రెడ్డి చేరికనైతే వ్యతిరేకిస్తా ఉన్నారు. ఎందుకంటే ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు, అదేవిధంగా కూడా ఈ మొన్నటి వరకు కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీని దుష్ప్రచారం చేసి దుమ్మెత్తి పోసినటువంటి మాజీ మంత్రిని మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే ఇవాళ ప్రజలలో చులకనైపోతాం, ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చుకోలేనటువంటి పరిస్థితి తగ్గుతుంది. దాంతో కూడా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత పెరుగుతున్నటువంటి ఇప్పటికే కూడా నిన్న ఏదైతే మండల స్థాయి నాయకులందరూ కూడా ప్రతి మండలంలో కూడా నిర్మల్ జిల్లాకు సంబంధించి కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకొని కూడా ఏక తీర్మానం చేసి కూడా ఈ రోజు ఏదైతే రేవంత్ రెడ్డిని పైన కలిసి కూడా తమ మొర వినిపించడానికి కూడా బయలుదేరినట్టు కూడా మనకు ఉన్నటువంటి సమాచారం. ఏదేమైనప్పటికీ కూడా ఇద్దరు నాయకులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఇది పురాణం సతీష్, తూర్పు జిల్లాకు సంబంధించి పురాణం సతీష్ కావచ్చు, అదేవిధంగా కూడా ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించి కూడా ఐకే రెడ్డి కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని వీడితే కూడా పార్టీ మొత్తం కూడా ఇక తూర్చుకుపోయిందనేటువంటి జిల్లాలో కూడా తూర్చుకుపోయిందనేటువంటి పరిస్థితి తలెత్తేటువంటి అవకాశం ఉంది. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అరుణ్ కుమార్.